పోయింగ్ థర్డ్ న్యూస్ అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎంపీల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ చర్చ సందర్భంగా పలువురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు విభజన చట్ట ప్రకారం తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి ప్రస్తావించారు. కేంద్రం ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏపీలో 8 ఎయిర్పోర్టులుంటే తెలంగాణలో ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉందని, రైల్వేలోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. కూడా ఆంధ్రప్రదేశ్కి దాదాపు 7 నుంచి 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సార్. కానీ తెలంగాణలో కేవలం ఒకటే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది సార్. ఈ విషయం మీద కూడా మీరు అందరు గమనించాలి. ఎందుకు తెలంగాణకి ఇట్లా అన్యాయం చేస్తున్నారు? మా పెద్దపల్లి కూడా ఎయిర్పోర్ట్ అడిగినాం సార్, దాన్ని కూడా ఇప్పటివరకు ముందుకు సాగలేదని చెప్పి తెలియజేస్తున్నాం సార్. మరొక ముఖ్యమైన విషయము రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సార్, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తున్నారు సార్. కానీ మా తెలంగాణకి కేవలం 100 కోట్ల ప్రాజెక్టులు, చిన్న చిన్న ప్రాజెక్టులు ఇస్తున్నారు సార్. కంప్లీట్లీ అన్యాయంగా ఫండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సార్. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారన్నారు. తెలంగాణకు గత కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయం చేస్తుందని తెలిపారు. ఈ రోజు బిల్లు మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు మాకు ఎయిర్పోర్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాను. పూర్తిగా తెలంగాణ ప్రజలకు, రైల్వేలకు పూర్తిగా నష్టం చేసింది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 42 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో పునరభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందుబాటులో ఉన్నారు. గోపీకృష్ణ, విభజన చట్ట ప్రకారం తెలంగాణకి న్యాయం జరగట్లేదు అని చెప్తున్నారు ఎంపీలు. అసలు ఏ విషయాలు ప్రస్తావించారు తెలంగాణ ఎంపీలు? ఎస్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు ఇది అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశమైనప్పటికీ 2 రాష్ట్రాలకు సంబంధించిన మూలమైన బిల్లు కాబట్టి సో ఈ బిల్లుపై సవరణ బిల్లుపై చర్చలో భాగంగా తెలంగాణకు సంబంధించిన ఎంపీలు కూడా పాల్గొన్నారు. గడ్డం వంశీ, అలాగే రఘురామ్ రెడ్డి, అంతేకాకుండా మల్లు రవి, కిషన్ రెడ్డి. సో తెలంగాణ నుంచి వీరంతా కూడా మాట్లాడడం జరిగింది. అమరావతికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారు. అయితే ఈ బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోంది, నిధుల విషయంలోనూ అలాగే ప్రాజెక్టుల విషయంలోనూ చిన్నచూపు చూస్తోంది. ఏపీకి ఇచ్చినన్ని ప్రాజెక్టులు కానీ నిధులు కానీ తెలంగాణకు ఇవ్వడం లేదు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను కూడా నెరవేర్చడం లేదు. అది బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ లేక మూసీ ప్రక్షాళనకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్న నిధులు కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ ఏవిటికి కూడా కేంద్రం సహకరించట్లేదు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్కు సంబంధించి కూడా అనేక మార్లు విజ్ఞాపనలు చేసిన అది ఇంకా పెండింగ్లోనే ఉందని చెప్పి గడ్డం వంశీ ప్రస్తావించడం జరిగింది. దీనికి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసలు తెలంగాణ ముఖ్యంగా ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు నవ్వుల పాలవుతుంది. ఆర్ఆర్ ట్యాక్స్తో తెలంగాణ ప్రజలను దోచుకుంటున్నారు అని చెప్పి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా అసలు తెలంగాణకు జరిగిన నష్టమంతా కూడా కాంగ్రెస్ పార్టీ వల్లే జరిగింది. అది తొలి దశ ఉద్యమంలో చనిపోయిన 360 మంది కానీ, ఆ తర్వాత మలి దశలో చనిపోయిన 1200 మంది విద్యార్థులు కానీ, సో అంతటికీ కూడా కాంగ్రెస్ పార్టీయే కారణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. అప్పుడు తెలంగాణకు ఇవ్వలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు తాను లేఖ రాసినప్పటికీ కూడా ఇటు అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రాష్ట్ర అభివృద్ధికి, మోడీ ప్రభుత్వం 2 రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తున్నా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ సహకరించకపోవడం వల్లే కాంగ్రెస్ పరిస్థితి, ఇటు రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. సో విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల అమలుకు సంబంధించి ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా కానీ, తెలంగాణకు సంబంధించి ప్రస్తావించిన అంశాలు కూడా ముఖ్యంగా ఒక రకంగా ఇటు ఖమ్మం ఎంపీ అయితే ముఖ్యంగా 4 గ్రామ పంచాయతీలు ఏవైతే ఆంధ్రప్రదేశ్లో కలిపారో వాటిని తిరిగి తెలంగాణలో కలపాలన్న విజ్ఞప్తిని చేశారు. అలాగే తెలంగాణ ప్రాజెక్టులకి నిధులు సమకూర్చాలని, అలాగే తెలంగాణకు న్యాయం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి తెలంగాణకు సంబంధించిన ఎంపీలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సవరణ బిల్లు సందర్భంగా తెలంగాణకు సంబంధించిన అంశాలను గట్టిగా ప్రస్తావించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది తెలంగాణ అభివృద్ధికి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుంది కాబట్టి ముఖ్యంగా ఇటు గతంలో బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ 2 కూడా రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయన్న అంశాన్ని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు సందర్భంగా ఇటు కిషన్ రెడ్డి కూడా కేంద్ర వైఖరి ఏ విధంగా ఉంది 2 రాష్ట్రాల పట్ల అన్న అంశాన్ని ఆయన కూడా స్పష్టం చేశారు. అలాగే
నిత్యానందరాయ్ కూడా మాట్లాడడం జరిగింది, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. సో రెండు రాష్ట్రాల అభివృద్ధికి కూడా కేంద్రం కట్టుబడి ఉంది. ఆ దిశగానే ముఖ్యంగా గతంలో అనేక హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు అనేవి చట్టంలో పొందుపరచలేదు. అది ఏపీకి ప్రత్యేక హోదా కానీ లేక ఇటు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఫీజబిలిటీ చూడాలి అన్న అంశాలని ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇంకా కొన్ని అంశాలు నెరవేరలేదు. అందులో భాగంగానే కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు ఏ అంశాలు అయితే పెండింగ్లో ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ పట్ల వ్యవహరిస్తుందన్న ఉద్దేశంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇటు కాంగ్రెస్కి సంబంధించిన ఎంపీలు రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. దానికి కిషన్ రెడ్డి కౌంటర్ ఇస్తూ రెండు రాష్ట్రాల అభివృద్ధికి కూడా కేంద్రం కట్టుబడి ఉంది, కాంగ్రెస్ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు, అనేక సార్లు భూ కేటాయింపులు జరపాలి, ల్యాండ్ ఇవ్వాలి అని చెప్పి కోరినా కూడా అనేక ప్రాజెక్టులకు సంబంధించి ఇవ్వలేదు. ఇప్పుడు రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ గడిచిన 10 ఏళ్లలోనే ముఖ్యంగా 3000 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారులు అభివృద్ధి చేసిన ఘనత బీజేపీది. సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అన్న అంశాలని పార్లమెంటు వేదికగా ప్రస్ఫుటింపజేశారు. సో ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధత సందర్భంగా తెలంగాణకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.